నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించే అంశంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది. వాటిని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణే అవుతుందని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తే కోర్టుల్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై స్టే విధిస్తామని హెచ్చరించింది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులపై ఉపసంహరించిన కేసులు ఎన్ని, అలాగే అందుకు అనుసరించిన విధానం ఏంటి, హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని ప్రత్యేక చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి, అలాగే జడ శ్రవణ్ కుమార్ గారు, విశ్రాంత జిల్లా జడ్జి, హైకోర్టు న్యాయవాది. ముందుగా శ్రవణ్ కుమార్ గారు, ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులని ఉపసంహరించే విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు హెచ్చరించింది, అసలు దీని కారణాలు ఏంటండి? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. పొలిటికల్గా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు పోతూ ఉంటాయి, కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఎవర్. ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రతిపక్షం మీద కేసులు పెట్టిన కేసులు మళ్ళీ ప్రతిపక్షంలో అధికారంలోకి వచ్చినప్పుడు కేసులు విత్డ్రా చేసుకోవటం, ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్ కదా. సో ఒక ప్రభుత్వంలో ఒక కేసు పెట్టినప్పుడు ఒకసారి కోర్టు ముందుకు వెళ్ళిన తర్వాత ఆ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని విత్డ్రా చేసుకోవటం అనేది చట్టంలో చాలా సీరియస్ కాన్సిక్వెన్స్గా భావిస్తారు. సిఆర్పిసి సెక్షన్ 321 ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంది. దానికి కేసులు తీసేయొద్దు అనేది పూర్తి స్థాయి అంశం కాదు, కానీ ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అయితే ప్రజాప్రతినిధులు దుర్మార్గంగా ప్రభుత్వ అధికారులని కొట్టడం, తిట్టడం, లేకపోతే ఫండ్స్ మిస్యూజ్ చేయటం, లేకపోతే ఓటర్స్ని బ్రైబ్ ఇచ్చి కొనటం, రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇలాంటి సందర్భంలో ఎవరైనా కేసులు పెట్టినప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రూలింగ్ రోకులు ఆగానే ఏం చేస్తున్నారు, ఒక జీవో ద్వారా వాళ్ళ మీద ఇంతకుముందు పెట్టినటువంటి కేసుల్ని తీసేసుకుంటున్నారు. వన్ షాట్లో కేసెస్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావడంతో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులన్నింటినీ రకరకాల జీవోలు ఇచ్చి విత్డ్రా చేసేసుకున్నారు. కేసెస్ విత్డ్రా చేసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ దేనికి ఉంది, కోర్టులు దేనికి ఉన్నాయి, న్యాయమూర్తులు దేనికి ఉన్నారు, అసలు కేసులు ఎందుకు పెట్టారు, ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? మీకు ఒక మాట చెప్తా. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది. అంటే జీవో అంటే చాలా జీవోలు ఉన్నాయి, కానీ సామ్నేని ఉదయభాను మీద, జగ్గేపేట ఎమ్మెల్యే మీద ఒక కేసు 10 కేసులు విత్డ్రా చేశారు. ఈ 10 కేసులు విత్డ్రా చేసిన దాంట్లో ఓటర్స్కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న కేసు ఉంది, ఇతను ప్రభుత్వ అధికారుల్ని, పోలీస్ ఆఫీసర్లను చొక్కా పట్టుకొని విధులకు ఆటంకించిన కేసులు ఉన్నాయి, 384 లాంటి చాలా సీరియస్ ఎక్సార్షన్ కేసులు ఉన్నాయి. ఇన్ని దుర్మార్గకరమైన కేసులు పెట్టి ఒక్క షాట్లో 10 కేసులను విత్డ్రా చేసి పడేశారు. సుప్రీంకోర్టు ఏమో ఒక పక్క ప్రజాప్రతినిధుల కేసులు చాలా ఎక్స్పీడియస్గా ట్రయల్ ప్రాసెస్ చేసి వాళ్ళని ఇమీడియట్గా చట్టం ముందు వాళ్ళు దోషులో నిర్దోషులో ప్రకటించాలని చెప్తుంటే, ప్రభుత్వం మా చేతిలో అధికారం ఉంది కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు విత్డ్రా చేసుకుంటే దానికి చట్టం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే కదా. నేను ఇంకొక మాట చెప్తాను సార్, ఒక ప్రసాద్ గారు ఒక మాట చెప్పి ముగిస్తా. ఇట్లాంటి దుర్మార్గకరంగా అంశాలు జరుగుతున్నాయని 10/8/2021 అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే కేసులో హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు, హానరబుల్ సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఏం గైడ్లైన్స్ ఇచ్చింది అంటే, ఎప్పుడైతే ప్రజాప్రతినిధుల కేసులు ఎక్స్పీడియట్గా కంప్లీట్ చేయాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, ఇమ్మీడియట్గా గవర్నమెంట్లన్నీ దే స్టార్టెడ్ ఇష్యూయన్స్ ఆఫ్ గివింగ్ జీవోస్, విత్డ్రాయింగ్ ఆల్ కేసెస్ ఇన్ ది రెస్పెక్టివ్ కోర్ట్స్. సో ఇది ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ది మాలిఫైడ్ యాక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? డైరెక్షన్స్ ఎప్పుడు ఇచ్చింది? 10/8/2021 డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని? ప్రజాప్రతినిధుల మీద ఉన్న ఏ కేసు అయినా సరే, ఫైనల్గా ఒకే ఒక మాట చదువుతాను సార్. ఇన్ వ్యూ ఆఫ్ ది లా లేవ్డ్ డన్ బై దిస్ ఆనరబుల్ కోర్ట్, we deemed it appropriate to direct that no prosecution against a sitting or former MP MLA shall be withdrawn without the leave of the High Court in the respective suo motu writ petitions registered in the present so and so order dated 6/9/2020. అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ హైకోర్టు పర్మిషన్ లేకుండా నో ప్రాసిక్యూషన్ షాల్ బి విత్డ్రాన్ ఇన్ స్పైట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు స్ట్రింజెంట్ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ ఈ దుర్మార్గ ప్రభుత్వం కొన్ని వందల కేసులు విత్డ్రా చేసింది. సో దేర్ఫోర్ హైకోర్టు ఈస్ బౌండ్ టు ఇంటర్ఫేర్. ఓకే శ్రవణ్ గారు. పద్మనాభరెడ్డి గారు, దిస్ ఇస్ నాట్ ది వే టు రన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఓకే శ్రవణ్ గారు.
పద్మనాభరెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే ఎంపీలు ఎమ్మెల్యేల పైన ఎలాంటి అంశాల్లో కేసులు నమోదయ్యాయి ముఖ్యంగా? అలాగే ఇట్లా నమోదైన వాటిలో ప్రభుత్వం ఉపసంహరించుతూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు ఎన్ని ఉంటాయండి? యా, శ్రావణ్ గారు మన రాష్ట్రంలో చూస్తే ఎంపీలు లేదా ఎమ్మెల్యేల మీద ఎలాంటి అంశాల్లో కేసులు నమోదయ్యాయి సార్ ముఖ్యంగా? సార్ ఆల్మోస్ట్ ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ మీద కూడా రకరకాల కేసులు, అంటే చాలా సీరియస్ నేచర్ ఆఫ్ 302, 376 మర్డరు, రేపు లాంటి కేసులు ఆల్మోస్ట్ 36% ప్రజాప్రతినిధుల మీద ఈ దేశంలో నమోదైనవి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఇది ఒక 2% ఎక్కువే ఉంది. ఇది కాక ప్రభుత్వ అధికారుల్ని బెదిరించిన కేసులు కానీ, లేకపోతే ప్రభుత్వ అధికారులను కొట్టిన కేసులు కానీ, లేకపోతే ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఇన్వాల్వ్ అయిన కేసులు కానీ, లేకపోతే ఉమెన్ పట్ల అవుట్రేజ్ మోడెస్టీ చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కేసులో కానీ కొన్ని సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి. సో ఈ సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్, లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులను ఇబ్బంది పెట్టిన కేసులు, ఇవన్నీ కూడా నాన్ కాంపౌండబుల్ కేసెస్ అంటారు. ఈ నాన్ కాంపౌండబుల్ కేసెస్ అంటే కోర్టులో విత్డ్రా చేయడానికి అవకాశం లేని కేసులు. ఈ నాన్ కాంపౌండబుల్ కేసెస్ ప్రజాప్రతినిధి ఆల్మోస్ట్ దేశం మొత్తం మీద ప్రజాప్రతినిధులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఇంచుమించుగా 4800 అప్రాక్సిమేట్గా కేసెస్ ఉన్నప్పుడు ఈ కేసెస్ అన్నింటినీ కూడా ఎక్స్పీడియట్గా ట్రయల్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇమీడియట్గా దీన్ని క్లోజ్ చేయమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, ఈ జడ్జిమెంట్ని పక్కన పడేసి ట్రయల్ ప్రాసెస్ కంప్లీట్ చేయకుండా, ట్రయల్కి సహకరించకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసాద్ గారు వైసీపీ ఎమ్మెల్యేలైన విడుదల రజని, ఇప్పుడు నా షీ ఈజ్ అ మినిస్టర్, ఆవిడ మీద పెట్టిన కేసులు విత్డ్రా చేశారు. సామినేని ఉదయభాను మీద 10 కేసులు విత్డ్రా చేశారు. ప్రతాప్ అప్పారావు గారు, మేకా ప్రతాప్ మీద కేసెస్ విత్డ్రా చేశారు. మిథున్ రెడ్డి మీద కేసులు విత్డ్రా చేశారు. మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి మీద కేసులు విత్డ్రా చేశారు. అండ్ విరూపాక్ష జయచంద్రారెడ్డి గారిపై కేసులు ఉపసంహరించారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేసులే. సామాన్యుల మీద కేసులు విత్డ్రా చేయగలుగుతారు వీళ్ళు? శ్రవణ్ గారు నా మీద ఒక 5 కేసులు పెట్టారు, ఈ కేసులు విత్డ్రా చేయగలుగుతారు వీళ్ళు? శ్రావణ్ గారు, అలాగే ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రజాప్రతినిధుల మీద ఉపసంహరణ కోరుతూ కోర్టుల్లో పెండింగ్లో ఎన్ని కేసులు ఉన్నాయండి? నో ఏమైపోయింది అంటే, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 18 నుంచి 23 కేసుల వరకు విత్డ్రా చేసుకున్నారు. ఈ విత్డ్రా చేసుకున్న కేసెస్ అన్నీ ఏది ప్రజాప్రతినిధుల కేసెస్ ఎక్స్పీడియట్గా ట్రయల్ ప్రాసెస్ కంప్లీట్ చేయమని ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు హీ హిమ్సెల్ఫ్ విత్డ్రా, కంప్లైంట్ని బెదిరించో లేకపోతే కోర్టులో రిఫర్ ఛార్జ్ షీట్ వేసో విత్డ్రా చేసుకున్నప్పుడు హైకోర్టు హ్యాస్ టేకెన్ ఏ సుమోటో కాగ్నిజెన్స్, వాటన్నిటి మీద రివిజన్ కేసెస్ తీసుకుంది. నౌ ది కేసెస్ ఆర్ పెండింగ్ విత్ ది హైకోర్ట్. ఇది కాక ప్రజాప్రతినిధుల మీద ఇంచుమించుగా ఉన్నటువంటి 40 కేసెస్ ఆల్మోస్ట్ అన్ని ప్రజాప్రతినిధుల మీద విత్డ్రా చేసుకున్నారు. ఇది కాక ఇవి ప్రజాప్రతినిధుల కేసెస్, ఇవి పక్కన పెట్టండి. తునిలో ఒక రైలు తగలబెట్టినటువంటి కేసులో, తుని కేసులో కొన్ని 2000 పైన కేసెస్ విత్డ్రా చేసుకున్నారు. ఇంకొకటి రిలయన్స్ వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ షాపుల మీద దౌర్జన్యానికి దిగినటువంటి వైసీపీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చేసినటువంటి కొన్ని 100 దొమ్మి కేసులు విత్డ్రా చేసుకున్నారు. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసెస్ పెట్టిన ప్రభుత్వాలేమో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం పెడతాయి, ప్రభుత్వంలోకి రాగానే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు విత్డ్రా చేసుకోవటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి 3500 కేసులు ఇంచుమించుగా అన్ని ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే సాధారణమైన కార్యకర్తలు కానీ, నువ్వు పాదయాత్రలో ప్రామిస్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నేను కేసులను విత్డ్రా చేసుకుంటానంటే అవి మీరు ముఖ్యమంత్రి అవగానే విత్డ్రా చేసుకుంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 67,000 హైకోర్టులో కేసులను విత్డ్రా చేసుకోండి, 4 లక్షల కేసులు లోయర్ కోర్టులో క్రిమినల్ కేసులు పెండింగ్ విత్డ్రా చేసుకోండి. సో దిస్ నాట్ ద వే. హైకోర్టు, సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు, సిఆర్పిసి ఒక ప్రొసీజర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు, మీరు జీవో ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే కేసులు విత్డ్రా చేసేటప్పుడు కానీ యూ షుడ్ ఫాలో సమ్ ప్రిన్సిపల్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు, ప్రొసీజర్లో ఉన్నటువంటి ఏంటి ఫాలో చేసి వీళ్ళు విత్డ్రా చేసుకోవాలి తప్ప వాళ్ళ చేతుల పవర్ ఉంది కదా అని మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద హౌ దే ఆర్ సపోజ్ టు విత్డ్రా ఆల్ ది కేసెస్ అండి. అబ్సల్యూట్లీ ఇట్స్ కండెమనబుల్. హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ పాస్ చేసింది మొన్న. ఈ విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా ఇట్ విల్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని వార్నింగ్ ఇచ్చింది. ఐ డోంట్ నో హౌ ది పీపుల్ విల్ టేక్ ఇట్ వెదర్ దే రియలైజ్డ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ henceforth no prosecution is permitted to withdraw without the leave of the High Court Chief Justice. శ్రావణ్ గారు, అలాగే ఇప్పుడు ప్రజాప్రతినిధుల కేసుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతుంది సార్?
సార్ ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టు వెరీ లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ తీసుకుందాం సార్, ఎందుకంటే మన చర్చ చూసే ప్రజలకి ఒక మంచి సంకేతం వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011లో 11 ఛార్జ్ షీట్లు కేసులు పెట్టారు. ఈ 2011 నుంచి ఈ రోజు వరకు అంటే ఇంచుమించుగా 2011 నుంచి ఇప్పటి నుంచి అంటే 2021 11 సంవత్సరాలు అవుతుంది సార్. 11 సంవత్సరాల్లో నాట్ ఈవెన్ సింగిల్ విట్నెస్ వర్ ఎగ్జామిన్. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఈ రోజు కేసు విచారణ మొదలైతే నాకు తెలిసి 2032 పడుతుంది, ఇంకొక 10 years పడుతుంది. అంటే 20 సంవత్సరాలు జిల్లా కోర్టులో ఒక కేసులో దోష నిర్దోష అని చెబితే విట్నెస్లో అందరూ కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, అప్పట్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఫ్యాగ్ అండ్ ఆఫ్ సర్వీస్లో ఉన్నారు. వాళ్ళందరూ ఒకవేళ 80-90 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు ఈ కేసులు విత్డ్రా చేస్తే సాక్షులు ఉండకపోతే ఏం చేస్తారు మీరు? సో దేర్ఫోర్ ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ట్రయల్ కొనసాగించడం మంచిది కాదని సుప్రీంకోర్టు, నేను ఒక్క నిమిషంలో ముగిస్తా, ఒక్క నిమిషంలో, ఐ విల్ టేక్ 1 more minute. సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఏ ప్రజాప్రతినిధి కేసు అయినా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 yearలో అట్ ది బెస్ట్ ఇంకొక 6 months పెట్టేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 yearలో ఇమ్మీడియట్గా కేసులో అతను తప్పు చేశాడా రైట్ చేశాడో తేల్చేమంది. అదర్వైజ్ వాళ్ళు కోర్టులను మేనేజ్ చేసి గొప్ప గొప్ప లాయర్లను పెట్టుకొని ఈ విధంగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ట్రయల్ ప్రాసెస్ కొనసాగిస్తే ప్రజలకి న్యాయం మీద నమ్మకం కోల్పోతుంది కదా. ఓకే సార్. పద్మనాభరెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరంగా చూస్తే ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు పాటించిందండి? హలో సార్ పద్మనాభరెడ్డి గారు, హలో మళ్ళీసారి చెప్పండి, చాలా లో వాయిస్ ఉన్నది, వినబడటం లేదు మీరు చెప్పేది. ప్రజాప్రతినిధుల మీద కేసుల ఉపసంహరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎంతవరకు పాటించిందండి? ఇప్పుడు ఏదైతే ప్రజాప్రతినిధుల మీద విత్డ్రా చేసిన కేసులు అది ఏ పార్టీ చేసినా తప్పే. అలాగే ముఖ్యంగా 2017 లోపల సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పినారు, ప్రతి స్టేట్ లోపల స్పెషల్ కోర్టు ఉండాలా, ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులన్నీ కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ కావాలని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ప్రజాప్రతినిధుల మీద 395 కేసులు ఉంటే అన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, డిస్పోజల్ కూడా అయిపోయినాయి. అంటే కోర్టుల డిస్పోజల్ కావడం వేరు, వీళ్ళు ప్రభుత్వమే అల్టీరియర్ మోటివ్స్తో విత్డ్రా చేసుకోవడం అది సీరియస్ ఇష్యూ. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఇది ఏదైతే జరుగుతుందో తమిళనాడులో పెద్ద ఎత్తున జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా 2016 నుంచి 17 ఒకటే సంవత్సరంలో సుమారుగా 13 జీవోస్ ఇష్యూ చేసినారు, 130 వరకు కేసులు విత్డ్రా చేసుకున్నారు. క్లియర్గా అంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న కేసులు అవన్నీ మేము తీసుకొని పిలేసినాము, ఈ విత్డ్రా చేసింది తప్పని చెప్పి అప్పీల్ నడుస్తూ ఉంది. అంటే ఏదో ఒక పార్టీ, ఒక వ్యక్తులు, ఒక పార్టీ పవర్లో ఉన్నప్పుడు విత్డ్రా చేసినాయని కాదు, త్రూఅవుట్ ఇండియాలో కూడా ఇంతకు మొదలే చెప్పినట్టుగా అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయడము, తర్వాత అధికారం లేనప్పుడు తప్పులు చేయడము, తర్వాత అధికారంలోకి రాగానే విత్డ్రా చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి ఇది సరి అయింది కాదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను వయలేట్ చేసినారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత విత్డ్రా చేసేది లేకుండే సెక్షన్ 321 లోపల 2 ప్రొసీజర్లు వాళ్ళు చెప్పినారు. ఒకటి ఏంటంటే మెజిస్ట్రేట్ మొదలు ఏదైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడో అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. రెండవది ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత కొద్దిగా స్ట్రిక్ట్గా పెట్టినారన్నమాట. కానీ ఇక్కడ విత్డ్రా చేయడానికి మేము అన్ని జీవోస్ తెప్పించి చూసినాం. అందులో ఏముంటుందంటే అడ్వకేట్ మన డీజీపీ గారు ఈ కేసును మనం సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూట్ చేయలేమని ఒక రిపోర్ట్ తెప్పించుకుంటారు. రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఆ పీపీఓనో ఏపీఓనో ఆయన కూడా ఒకటి రిపోర్ట్ ఇస్తాడు, ఈ కేసు మనం ప్రాసిక్యూట్ చేస్తే సక్సెస్ కాదని. అది చేసి వీళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు. కావాలంటే నా దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి మీద 5 కేసులు, సీరియస్ కేసులు, ఒక ఎమ్మెల్యే సీరియస్ కేసులు 2017 లోపల విత్డ్రా చేసుకున్నారు. దాంట్లో ఏం చెప్పినారంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పినాడు దీంట్లోపల మనకు సక్సెస్ఫుల్ కాదు అని, ఏపీపీఓ కూడా చెప్పినాడు ఈ కేసు సక్సెస్ కాదని. గవర్నమెంట్ విత్డ్రా చేసుకున్నారు. అంటే వాళ్ళంతలా వాళ్ళు చేసినారని నేను అనుకోను. ప్రభుత్వ ఒత్తిడితోని, అధికారంలో ఉన్న పార్టీ ఒత్తిడితోని ఆ విధంగా రిపోర్ట్లు తెప్పించుకొని ఒక నాటకం ఆడుతున్నారు. ఇదంతా కూడా ప్రతి జీవోలో రాసి ఉన్నది.
రిపోర్ట్ ఫ్రమ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన చెప్పినాడు ఈ కేసు సక్సెస్ కాదని చెప్పి, కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది. మనం ఒకళ్ళను ఒక పొలిటికల్ పార్టీనో ఒక పోలీస్ వాళ్ళనో లేదా ఒక పీపీఓనో అనడానికి లేదు. ఈ సిస్టమ్ ఇట్లా ఫెయిల్ అవుతుందని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినాక కూడా ఈ మధ్యలో విత్డ్రా చేసుకున్నారు. అది మాత్రము ఒప్పుకునేది లేదు, అది మాత్రం కరెక్ట్ కాదు. దీని మీద ఇది కావాలంటే వీళ్ళు మళ్ళా హైకోర్టు నిన్న 3 days బ్యాక్ చెప్పింది, మీరు గిట్ట అవన్నీ అఫిడవిట్ ఫైల్ చేయనట్టయితే మేమే ఆర్డర్స్ పాస్ చేస్తామంటున్నారు ఆ కోర్టు ఫైల్ తెప్పించుకొని. అంతదాకా తెచ్చుకునే బదులుగా ఈ స్పెషల్ కోర్టు లోపల ఇవన్నీ ఎమ్మెల్యేస్ ఎంపీ కేసెస్ అన్నీ అక్కడ పెడితే వాళ్ళు డే టు డే హియరింగ్ చేసి 1 yearలో డిస్పోజ్ చేస్తారు. మరి అది ఎందుకు చేయడం లేదు? ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు? అక్కడ ఉన్న సివిల్ సొసైటీస్ ఏం చేస్తూ ఉన్నాయి? ఇప్పుడు తెలంగాణ లోపల మొత్తం ఎమ్మెల్యేస్ ఎంపీస్ కేసెస్ అన్ని డిస్పోజ్ అయినాయి, 395 కేసెస్. దాని మీద మేము పెద్దగా ఆబ్జెక్ట్ చేసినాం, ఎందుకంటే 380 కేసెస్ కొట్టిపడేసినారు. అంటే ప్రభుత్వము విత్డ్రా చేసుకున్నది ఒక ఎత్తు అయితే, పోలీస్ వాళ్ళు సరి అయిన ఎవిడెన్స్ లీడ్ చేయక, ఇంట్రెస్ట్ తీసుకోక కోర్టు యొక్క చేతులు కట్టేసినట్టు చేస్తే అక్కడ అయిపోయినాయి, అంటే అక్విట్ అయిపోయినాయి. సో ఇదంతా కూడా ఒక విషవలయం తిరిగా ఉంది. అంటే మనం ఒకటే పీరియడ్ తీసుకొని గత 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కేసులు విత్డ్రా తప్పైనా కానీ అంతకు మొదలు అంతకంటే ఎక్కువ జరిగినాయి. మా దగ్గర ఫుల్ ప్రూఫ్ ఉంది. సరే కోర్టులో కేసు వేసినాం. పెద్ద ఎత్తున ఇలా మీరు 12-14 జీవోలు ఇచ్చి 2016 to 2018 కూడా విత్డ్రా అయిపోయినాయి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ అందరు ఫాలో కావాలా. ఇప్పటికైనా కానీ ఆ విత్డ్రా చేసుకున్న ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత, గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే విత్డ్రా అయినాయో ఆ కేసులు శ్రవణ్ కుమార్ గారు, ఇంతకుముందు మీరు చెప్తూ అన్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మీద ఒకేసారి 10 కేసులు ఉపసంహరిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది అన్నారు. అసలు ఇట్లా ఈ విధంగా ఒక ఎమ్మెల్యే పైన ఒకేసారి 10 కేసులు ఎత్తేయడము దేనికి సంకేతంగా భావించవచ్చు? ఇది పొలిటికల్ పవర్ అండి. పవరు మా చేతిలో ఉంది, అన్క్వశ్చనబుల్ పవర్ అంటారు దాన్ని. పవర్ అనేది మన తలకి ఎక్కినప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది అర్థం కాదు. ఇప్పుడు ఒక కేసు ఒక వ్యక్తి మీద పెట్టినప్పుడు ఆ కేసు ఒక కోర్టులో విచారణలో ఉన్నప్పుడు అది ప్రజాప్రతినిధిగా అతను మిగతా వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మాత్రం పొద్దున్నుంచి సాయంత్రం వరకు కోర్టులోకి వెళ్ళిపోయి నుంచొని ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు. అనుకున్న స్థాయిలో 1,000, 1,000, 10,000, 20,000 లేకపోతే 50,000 ఖర్చు పెట్టుకుని లాయర్లు పెట్టుకొని ఫేస్ చేస్తున్నాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కోర్టు దగ్గర కూర్చొని బెయిల్ తీసుకొని లాయర్లు పెట్టుకొని సాక్షులను విచారించుకొని బయటకు వస్తున్నారు. మీ చేతిలో పవర్ ఉంది కదా అని ఒక ఎమ్మెల్యే మీద ఒక 10 కేసులు విత్డ్రా చేసేసి ఇంకో మంత్రి మీద ఒక 20 కేసులు విత్డ్రా చేసుకొని మళ్ళీ రేపొద్దున మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరలా మీ మీద పెట్టినటువంటి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఒక 500 కేసులు పెట్టుంటారు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం మీద. రేపొద్దున ఈ ప్రతిపక్షం అంతా పాలకపక్షం వచ్చిన తర్వాత ఈ 500 కేసులు వీళ్ళ మీద పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవటమేగా. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ ప్రభుత్వం మా చేతిలో ఉన్నప్పుడు మేము విత్డ్రా చేసుకుంటాము, మేము ప్రతిపక్షంలోకి మేము మళ్ళీ ప్రభుత్వంలోకి రాగానే మేము ప్రతిపక్షం మీద కేసులు పెడతాము. ఇట్స్ నథింగ్ బట్ ఎ మిస్యూజ్ ఆఫ్ పవర్. సో పొలిటికల్గా మీరు ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక సిఆర్పిసి, సిపిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఇట్లా ఒక ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం కోర్టులు ఉన్నాయి, జడ్జెస్ ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ని నడిపే విధానంలో మీరు దాంట్లోకి జొరబడిపోయి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, మనకున్న కాన్స్టిట్యూషన్ 3 ఆర్గాన్స్లో జ్యుడిషియరీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. వన్స్ జ్యుడిషియరీలోకి ఒక కేసు ప్రజాప్రతినిధి అయిన తర్వాత హౌ ది ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆథరైజ్డ్ టు విత్డ్రా ది కేసెస్ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్. సో దేర్ఫోర్ ఖచ్చితంగా అధికారం మా చేతిలో ఉందనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి సంస్కృతికి కారణం. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే according with the law, trial has to face, they have to face the trial and the case has to be closed within the procedure prescribed in the CRPC. And they are not allowed to even withdraw the cases at their whims and fancies. పద్మనాభరెడ్డి గారు, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధుల మీద కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించే అవకాశం ఉంటుంది? ఏమంటారు? ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజాప్రతినిధుల మీద కేసుల్ని ఉపసంహరించే అవకాశం ఉంటుంది? అంటే ఈ పరిస్థితులు అన్నది ఏం లేదు, అధికారం చేతిలో ఉంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. కాకపోతే
కొన్ని సందర్భాల్లో ప్రజల కోసమని కొద్దిగా ఏదో అజిటేషన్స్ అవి చేసిన పరిస్థితులు తప్ప సీరియస్ కేసెస్ ఏది కూడా విత్డ్రా చేయకూడదు. మనం కోర్టులను నమ్మాలి. ఒక ప్రొసీజర్ మనకు డెమోక్రటిక్ కంట్రీలో మనకు ఒక రాజ్యాంగం ఉంది, సిఆర్పిసి ఉంది, ఐపీసీ ఉంది. మనం ఆ ప్రొసీజర్ ప్రకారం పోవాలి. కానీ ఇప్పుడు ఒక పార్టీ దుర్వినియోగం చేస్తే తర్వాత వచ్చిన పార్టీ ఇంకా అంతకంటే ఎక్కువ స్పీడ్లో దుర్వినియోగం చేస్తూ ఉంది. దీనికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత ఆ విత్డ్రా కోసమని ప్రపోజల్ పంపిన డీజీపీఓ లేదా కమిషనర్ ఆఫ్ పోలీసో వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఎందుకు ఏ పరిస్థితులలో ఈ కేసు మనం కోర్టులోకి పోతే ఇది వీగిపోతుంది కాబట్టి దీన్ని విత్డ్రా చేసుకుంటామని ప్రపోజల్ ఇస్తారు వాళ్ళు. దాని మీద గవర్నమెంట్ ఇట్లా డీజీపీ ప్రపోజల్ ఇచ్చినాడు కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటామంటారు. అన్ని జీవోలలో అంతే ఉంది. గవర్నమెంట్ సుమోటివ్గా ఇది మా మంత్రియో మా ఎమ్మెల్యేనో మా పార్టీ వర్కరో కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకుంటామని అని చెప్పదు. గవర్నమెంట్ వాళ్ళతో చెప్పిస్తుంది, వాళ్ళతో రిపోర్ట్ తీసుకుంటుంది. అంటే అధికార యంత్రాంగం కూడా గవర్నమెంట్కు లాలూచి పడి అట్లా ఆ విధంగా రిపోర్ట్స్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఈ ఒక ప్రభుత్వం ఉందనుకుందాం, అపోజిషన్ మీద వీళ్ళ పీరియడ్లో కేసులు పెట్టినారు అదే పోలీసు వాళ్ళు. మళ్ళీ ప్రభుత్వం మారగానే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే రిపోర్ట్స్ ఇస్తారు, ఇది కోర్టులో వీగిపోతుంది కాబట్టి విత్డ్రా చేసుకోవాలని. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కేసులు లేవు. అంత సచ్చరితులు అయిపోయినారు. అంటే మొత్తం పాయస్ జెంటిల్మెన్లు అయిపోయినారు. కానీ మా సర్వే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సర్వే కావచ్చు లేదా ఏడిఆర్ అని ఢిల్లీలో ఉన్నది, వాళ్ళ సర్వేల రిపోర్ట్ల ప్రకారంగా నియర్లీ 40% ఆఫ్ మన గౌరవ ఎంపీల మీద కేసులు ఉన్నాయి. అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా 25 నుంచి 30% కేసులు ఎమ్మెల్యేల మీద ఉన్నాయి. అంటే మనం ఎమ్మెల్యేలు ఏదో సచ్చీలురు అనుకుంటే అది తప్పు. ఇవాళటి రాజకీయ పరిస్థితులలో రాజకీయ నాయకులు కొందరు మంచి వాళ్ళు ఉండొచ్చు, నేను అందరినీ జనరలైజ్ చేయడం లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సమ్ కేస్ ఆర్ అదర్ దాంట్లో ఇరుక్కొని ఉన్నారు. అది భూ కబ్జాలే కావచ్చు, దొమ్మే కావచ్చు, మర్డరే కావచ్చు. రాజకీయ నాయకుల మీద ఉన్నన్ని కేసులు వేరేల మీద ఎవరి మీద లేవు. ప్రభుత్వ ఉద్యోగులే కావచ్చు, ఇంకా సొసైటీలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ మీద లేవు. రాజకీయ నాయకులకు ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుంటే నువ్వు అసెంబ్లీకి పోవచ్చు. ఆ విధంగా తయారైపోయింది సిస్టమ్. దురదృష్టం ఏంటంటే పీపుల్ దీన్ని సీరియస్ తీసుకుంటలేరు. ఎలక్షన్ కంటే ఒక 3-4 డేస్ మొదలు మేము ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళ అఫిడవిట్ లోపల నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. దానికి ఒక అఫిడవిట్ ఫైల్ చేయాలి, ఇది నామినేషన్తో. అదంతా తీసి ప్రజలకు చెప్తున్నాం, ఇగో పలాని ఎక్స్ వ్యక్తి ఉన్నాడు మీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, ఆయన నిలబడ్డాడు, ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాం. అయినా కానీ మళ్ళీ వాళ్ళే గెలుస్తున్నారు. అంటే పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ సీరియస్లీ అబౌట్ ది క్రిమినాలిటీ ఆఫ్ ది పొలిటీషియన్స్. సరేనండి, ఓకే. ఆ పరిస్థితుల్లో ఉన్న దినాలు ఈ కేసులు వస్తూ ఉంటాయి, అధికారంలోకి రాగానే వాళ్ళ మీద కేసులు విత్డ్రా అవుతూ ఉంటాయి. ఇది ఒక తమాషా జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కొంచెం తగ్గితే తగ్గచ్చు, లేనట్టయితే ఏమీ భయపడే పని లేదు. సరేనండి, ఓకే సార్. ఆ కేసులు విత్డ్రా చేసే పని లేదు. కోర్టులో పోతుంది, పోలీసు వాళ్ళు విట్నెస్ చూపించారు, కేసు అక్కడ. సరే పద్మనాభరెడ్డి గారు, ఓకేనండి. ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా శిక్ష పడదు ఇప్పుడున్న సిస్టమ్ లోపల. శ్రవణ్ గారు, ఇప్పుడైతే పోలీసు వాళ్ళు ఓకే సార్. పద్మనాభరెడ్డి గారు, ఓకేనండి. బద్దులై ఉండే బదులు రాజకీయ నాయకులకు బద్దులే ఉన్నన్ని దినాలు ఇది జరుగుతూనే ఉంటుంది. ఓకే శ్రవణ్ గారు, ఇప్పుడు నచ్చిన వారి మీద కేసులు ఎత్తివేయడం, నచ్చని వారి మీద కేసులు నమోదు చేయడం, ఇలాంటి ధోరణి వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది? దీనికి 75 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశంలో ఇంకా దుర్మార్గంగా ఆకలి చావులు ఉన్నాయి. దుర్మార్గంగా పౌష్టికాహార లోపంతో 37% పిల్లలు చచ్చిపోతున్నారు. ఎక్కడైనా సర్వే చేస్తే ప్రపంచ దేశాల్లో 140వ దేశంగా భారతదేశం ఉంటుంది. ఇదే పొలిటికల్గా ఒక సిస్టమ్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవకపోతే దాని రిప్లికేషన్స్ ఒక వ్యవస్థలో ఉండవు. ప్రసాద్ గారు, ఇది మా బాధ అంతా ఏంటి అంటే, ఒక రాజకీయ నాయకుడిగా ఒక వ్యక్తి వచ్చి ఒక భూ కబ్జా చేసి ఒక ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఒక ప్రభుత్వ అధికారిని కొట్టి 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి మరలా రేపొద్దున ఆయన ఎమ్మెల్యేగా ఓటుకు 10,000 ఇచ్చి ఓటుకు 5,000 ఇచ్చి కొంటున్నాడు. సో రాజకీయాల్లోకి వచ్చి మాలాగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళకి మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర అధికారం లేదు, మా దగ్గర జనాలు లేరు, మేము డబ్బులు ఇచ్చి కొనలేము. సో రాజకీయ నాయకులుగా కొన్ని 100 కోట్ల వ్యాపారాలు చేసి ఇలాంటి ఏమన్నా కేసులు పెడితే, 1-6 కేసులు పెడితే అవి మీరు రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఆ కేసెస్ని తీసుకేసుకోవచ్చు అనేటువంటి ఇంప్రెషన్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఉన్నప్పుడు ఈ వ్యవస్థలో వాళ్ళు తప్పు చేయకుండా ఎలా పనిచేస్తారు?
రేపొద్దున మైనింగ్ దోచుకుంటారు, ఇసుకను దోచుకుంటారు, లేకపోతే వాటర్ నమ్మేస్తారు. ఇప్పుడు చేస్తున్న పని అదే కదా రాజకీయ నాయకులు. ఒక టర్మ్లో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన అతను 500 కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఒక ఎంపీ 1000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. సో ఈ 1000 కోట్లు 500 కోట్లు రేపొద్దున రాబోయే ఎలక్షన్లో పెట్టుబడిగా పెడుతున్నారు. సో ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి అకౌంటబిలిటీ లేనంత వరకు, వాళ్ళు ప్రజలకి సేవ చేయాలనే రానంత వరకు, ఒకవేళ మేము తప్పు చేసినా మమ్మల్ని ఏ చట్టం ఏ న్యాయం శిక్షించలేదు అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి భరోసా ఉన్నంత వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ఓకే, దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుందండి. ఈ దేశం ఇంకా ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఇదే. కంటిన్యూ చేయండి శ్రవణ్ గారు. ఎస్ సార్. ఓకే అలాగే దేర్ఫోర్ నేను అనేది ఏంటంటే ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు మేము అతన్ని ఉరేయమని మేము అనటంలా, ఒక ఎంపీ మీద ఆరోపణ వచ్చినప్పుడు అతను జైల్లో వెనమని మేము అనటంలా, అట్లీస్ట్ అతను తప్పు చేశాడా రైట్ చేశాడా అనేది చట్ట ప్రకారం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో కనుక నిరూపించలేకపోతే, కొన్ని 10 సంవత్సరాలు ఒక వ్యక్తి మీద ప్రాసిక్యూషన్ కొనసాగితే సామాన్యుడికి చట్టం మీద ఏ విధమైన నమ్మకం ఉంటుంది? కాబట్టి తప్పు చేశాడా రైట్ చేశాడా డిసైడ్ ఎక్స్పీడియస్లీ, dispose the case as expeditiously as possible, decide his accusation. ఓకే శ్రవణ్ గారు, టైం అయిపోయింది, క్లోజ్ చేయండి. These are the one aspect only I am respecting. Yes. ఓకే సార్, టైం అయిపోయింది, క్లోజ్ చేద్దాం. ప్రజాప్రతినిధులపై కేసులు నమోదైన కేసులను ఉపసంహరించే విషయంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.